ఏ ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు నాకు మొగుడు ఉన్నారు కాబట్టి. సో వాట్? వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవరా అది? నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటికి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ అఫైరా? కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్. ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఫిజిక్ గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్? ఇదేనా బాడీ? ఈ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ అమ్మాయి బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఏ అమ్మాయి బాడీ సార్? కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. ఎందుకు చెప్పు, సార్? ఆ అమ్మాయి బాడీని ఎక్కడ పెట్టావు? ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది? అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్లో ఉంది. ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్ లా చూసుకుంటాను సార్. యూజ్లెస్ ఫెలో. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది. ఛీ, పోరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు ఇటు పక్కకి రావడం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? ఏంట్రా ఈ గోడౌన్ తలుపులు తెరిచున్నాయంటే? నాన్న, నిన్నే ఎవరు తెచ్చారు? మీ అబ్బాయి గారే 2 రోజులు ఈ గోడౌన్ వైపు రావద్దని నా దగ్గర కీ తీసుకున్నారయ్యా. నాన్న, ఏ తప్పుడు పని చేసి ఇక్కడికి వచ్చి దక్కున్నావు? మళ్ళీ నా పిక్కల మీదకి ఏం తెచ్చావు? అన్నయ్య, 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 నాన్న. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేవత వచ్చేస్తుందిగా, అంత టైం లేదు బాబా. ఏంటో నువ్వు మాట్లాడేది? This is tension pneumothorax. It's tension pneumothorax. The air from his lungs is escaping into his chest. The air from his lungs is escaping into his chest. Open his shirt. టెన్షన్ లో ఊపిరి పీల్చినప్పుడు లంగ్స్ వాల్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే ఎయిర్ లాక్ అవుతుంది. సో ఇమీడియట్ గా ఎయిర్ ని రిలీజ్ చేయాలి. త్వరగా. ఇవ్వరా. ఫస్ట్ వరకు ఆ ప్లేస్ లో పోసి క్లీన్ చేయి. ఇప్పుడు ఆ ప్లేస్ లో పొడు. ప్లీజ్ రామ్, నన్ను నమ్ము. ఆ ఎయిర్ బయటికి పోవడానికి చిన్న హోల్ చేస్తున్నాం అంతే. ఆ బాటిల్ ముత్తి దాని మీద పెట్టు. ప్రెస్ చేయి. అన్నయ్య, ఏమైందన్నయ్య? రేవతే, వీడు పెద్ద డాక్టర్ లాగా కత్తి తీసుకురా, టెన్షన్ న్యూమోథెరాక్స్ అది ఇదంటూ ఏదేదో చేసి అన్నయ్యను బ్రతికించాడు. ఆంటీకి ఇష్టం లేకపోయినా నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేక నీ ముందుకొచ్చాను. ఐమ్ సారీ రా. మనకు కావాల్సింది డాక్టర్ కాదు, పేషెంట్. దాన్ని ఇక్కడ పెట్టుండరు. వెయిట్ చేద్దాం. రామ్, ఈ రోజుతో లాస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం అయిపోతుంది. అది ఈ రోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఆలస్యం అవ్వకుండా నువ్వే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకుని గోడౌన్ దగ్గరకు వచ్చాయి. అరే శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్య? వాడికే తెలియాలి. చెప్పరా, శ్రవంతి ఎవరు?
స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించారా? అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ నాన్న. ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడని ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు గోల్డ్ గోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. మీరు మెట్ల మీద పైకి వెళ్ళండి. బాస్ బాస్ బాస్, చాలా అర్జెంట్ బాస్, కొంచెం త్వరగా ఇవ్వండి. మీరు అర్జెంట్ అంటే కుదరదు. ఓ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉంది. తన అర్జెన్సీ తెలియకుండా మాడతారా? చూడండి, దాని మీద ఒక అమ్మాయి లైఫ్ డిపెండ్ అయి ఉంది. టైంకి ఇవ్వకపోతే అమ్మాయి ప్రాణం పోతుంది. ప్లీజ్ బాస్, ట్రై టు అండర్స్టాండ్. 1 minute సార్. సార్ వాడు పైన కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు. ఏంట్రా అత్త, ఇదిగో. అంత తొందరగా ముందు పరిగెత్తుకొస్తా ఇంజక్షన్ ఇవ్వు. రామేడి
శ్రవంతి 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 You rascal! Arrest him! శ్రవంతి ముందు నా కూతురు అర్జెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈ రోగిని లోపలేయండి. సార్ తొందరపడకండి. మీ అమ్మ ఇప్పటికే ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం వీడే. కమిషనర్ గారు, ఇప్పుడు పరిస్థితి చేదాటిపోతుందని మీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాను. నో నో నో, వీడు ఆ డీకే కలిసి ప్లాన్ చేశారు ఇదంతా. సార్, జరిగిందేంటో మేము చెప్పినా మీరు నమ్మరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. నిజమేంటో మీ అమ్మాయి చెప్పాలి. స్రవంతి, నేను రా నాన్నని. శ్రవంతి స్రవంతి, రామ్, ఎవరు నాన్న వీళ్ళు? అరెస్ట్ చేయండి. హృదయమా పగలకే కలతగా రగలకే ప్రణయమే ప్రళయమై ముసిరినా చెదరకే. సార్, ఆ కుర్రాడు అతని అత్తయ్య మీ అమ్మాయి కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. అది మాత్రం నిజం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, డాక్టర్ రేవతి. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు మీరు? ఐఎమ్ చక్రధర్ ఫ్రమ్ ప్యారిస్. డాక్టర్ గారు బయటికి రావడానికి 1 hour పడుతుంది. ప్లీజ్ వెయిట్. నేను ప్యారిస్ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఫోన్ చేస్తాను, చెప్పండి. ఓకే సార్. సారీ బాబు, మీ అత్తయ్య చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నిజం తెలిసింది. చాలా థ్యాంక్స్ బాబు. ఏంట్రా, స్రవంతి వాళ్ళ ఫాదర్ వచ్చారటగా? దేనికి థ్యాంక్స్ చెప్పారత్త. థ్యాంక్స్ చెప్పారా? ఏమనుకుంటున్నారా ఆయన? థ్యాంక్స్ కోసం మనం ఇంత కష్టపడింది ఆయనకి తెలిసి నిజం స్రవంతికి చెప్పొచ్చు కదా. నేను వెళ్ళి అడిగొస్తాను. లేదత్తా, నేను ఎవరో కూడా తెలియదని చెప్పిన తర్వాత తన ముందుకెళ్ళే శక్తి నా దగ్గర లేదత్తా. నా లైఫ్లో లేకపోతే తనుంది కదా. చాలత్తా, నా ప్రేమ గెలిచినట్టు. డాడ్, ఐమ్ వెరీ సారీ. ఫ్రీడమ్ అంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు మీ మాట కాదన్ను. ఆ కళ మాత్రం నిజమైతే అతను ఎవరైనా ఎలా ఉన్నా అతన్నే ప్రేమిస్తాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను.